హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి వస్తుంది కదా, అందుకని ఇంట్లోనే సింపుల్గా సగ్గుబియ్యం చెక్కలైతే చేసిన. ఎంత బాగున్నాయి చూడండి, కలర్ఫుల్గా. ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా సింపుల్గా అయితే చేసిన. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఎలా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సగ్గుబియ్యం చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో పైన. ఇప్పుడు సగ్గుబియ్యం చెక్కలు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందైతే ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ అయితే ఇలా పొట్టు తీసుకొని ఈ మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒక చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను నేను. ఒక పెద్ద సైజు ఎల్లిపాయ, ఈ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఒక 10-11 పచ్చిమిర్చి అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకుందాం. ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి, మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చపచ్చగా అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టుకొని పిండి ఎలా కలుపుకోవాలో చూసుకుందాం. ఇలాంటిది వెడల్పు ఉన్న లాంటిది తీసుకోండి, ఎందుకంటే పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, కలుపుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి అయితే నేను 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ పిండిని అయితే జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటే ఏదైనా చెత్త ఉంటే పోతుంది కాబట్టి ఖచ్చితంగా జల్లెడ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ అయితే జల్లెడ పట్టుకున్నా కదా, ఇంకొక గ్లాస్ అయితే పిండి తీసుకుందాం. ఈ గ్లాస్ కూడా వేసుకొని జల్లెడ అయితే పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలో ఉప్పు వేసినా కాబట్టి ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకుంటున్నా, చిన్న స్పూన్ తోటి అయితే. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఈ ఉప్పుని పిండిలో మొత్తం కలుపుకోవాలి. తర్వాత దీంట్లో బటర్ వేసుకోవాలి. బటర్ ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ వేసుకోవద్దు. మనం బయట చేసే ముందు ఒక 2 గంటలు అయితే బయట పెడితే ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ బటర్ని అయితే వేసుకుంటున్నా. వేసుకొని పిండిలో మొత్తం ఈ బటర్ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కొంచెం రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఇలా కలిపితే గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా బటర్ మొత్తం పిండిలా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం అయితే నేను 2 గ్లాసులకి ఈ చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్ తోటి 1 కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నా. అలాగే ఇదే గ్లాస్ తోటి పెసరపప్పు కూడా ఇదే గ్లాస్ తోటి తీసుకున్న, చాయ్ గ్లాస్ తోటి తీసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి. చూడండి, సగ్గుబియ్యము ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా కావాలి. అప్పుడైతేనే సగ్గుబియ్యం చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా ఊడిపోవాలి. ఇప్పుడు ఇవి రెండింటిని అయితే పిండిలో వేసుకుందాం. పెసరపప్పును కూడా వేసుకుందాం. ఇవి 2 వేసుకున్న తర్వాత వీటిని పిండిలో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనము కరివేపాకు చిన్నగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. కరివేపాకును కూడా వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుందాం, చిన్న స్పూను. తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ చేసినాం కదా, ఈ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని
మంచిగా కలుపుకోవాలి. మనము కారం అవసరం ఉండదు కాబట్టి దీనికి పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువనే పడుతుంది. మీరు కారం చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఇవన్నీ వేసినాం కదా, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పిండిలో మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అయితే మరి చపాతీ పిండిలాగా కాకుండా పలచగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, ఇవి కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వేసుకోవద్దు వాటర్ అయితే. నేను చెప్పే టిప్స్ పాటించి చేయండి. సగ్గుబియ్యం చెక్కలు షాప్లో లాగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈజీగా ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు. చూసిర్రు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు క్లాత్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత పిండి నానింది చూడండి. ఇలా మంచిగా నానాలి పిండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. నేనైతే కొంచెం చిన్న సైజులో అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఇలా కొన్ని బాల్స్ లాగా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని ఇలా మనం క్లాత్ తోటి కప్పేసుకోవాలి. ఎందుకంటే ఇది పొడివారిపోయి గట్టిగా అవుతుంది. అందుకనే క్లాత్ తోటి కప్పేసుకొని మిగిలిన వాటితో అయితే ఇప్పుడు ఇవి చేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఒక కవర్ అయితే తీసుకోవాలి. ఇలాంటి కవర్ ఉంటుంది కదా, ఇది తీసుకొని దీనికి నూనె రుద్దుకోవాలి. ఒత్తడం రాకపోతే పూరి ప్రెజర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఒత్తుకోవచ్చు. దీనిపైన అయితే ఆయిల్ అయితే ఖచ్చితంగా ఇలా కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ఎందుకంటే అతుక్కపోతాయి కదా, అతుక్కోకుండా అయితే నూనె అయితే రుద్దుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఒకటేసారి 5-6 వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ కూడా ఇలా దీనిపైనుంచి వేసుకోవాలి. వేసుకొని ఇలాంటి చెంబు కానీ మీకు టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ చెంబుతోటి వస్తున్నా చూడండి, వీడియోలో పెట్టి చూపించినట్టు ఇలా మెల్లగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్గా ఒత్తుకోండి. చూసారు కదా, పలచగా ఒత్తుకోవాలి, దొడ్డుగా ఒత్తుకోకూడదు. ఇలా అన్నీ ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో కాల్చుకుందాం. ఇప్పుడు నూనె పెట్టుకొని నూనె మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక్కొక్క గారె ఇలా ఇచ్చుకోపోతాయి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. ఇలా కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, లేదంటే క్రిస్పీగా రావు గారెలు. చూసిరు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాం. ఇలా ఒక్కసారి ఇలా అనుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇలా ఒక జల్లెడ తీసుకొని జల్లెడలోకి వేస్తే ఆయిల్ అనేది కిందికి దిగుతుంది. ఇప్పుడు అన్నీ వీటిలాగానే చేసుకుందాం. ఇలా అవి వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో కొన్ని వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్ కూడా పెట్టి వేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. నేనైతే 2 రకాలుగా చూపిస్తున్నాను. మీకు ఇష్టమైన షేప్లో అయితే చేసుకోండి. ఇంతే సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. క్రిస్పీగా వస్తాయి. ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.